హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను డీమార్ట్లో జరిగిన మిస్టేక్ని ఎక్స్పోజ్ చేయడానికి అయితే వచ్చానండి. మేమైతే శ్రీరామనవమికి డీమార్ట్కి షాపింగ్ అయితే వెళ్ళామండి. ఇంట్లో సామాన్లన్నీ తీసుకున్నా. దానికోసం ఇదిగోండి ఎంత బిల్ కూడా అయ్యింది. ఎంత అయిందంటే కనిపిస్తుందా? కనిపించదేమో 6700 అయితే అయ్యిందండి. అయితే ఇందులో ఏం జరిగిందంటే బై మిస్టేక్గా బిల్ మాకు వేరేలా వేసేసారనమాట. ఏంటంటే ఇదిగోండి, ఇది బాస్మతి రైసే, ఇది బాస్మతి రైసే. నేను మా అక్కకి 2 kgs అయితే తీసుకోమన్నానండి. అదే 4 kgs తీసుకోమన్నాను. తనేమో 2 kgs తీసుకుంది. మళ్ళీ తీసుకో అని చెప్తే 2 సార్లు ఇదిగోండి, ఇదో 2 kgsకి ఇదో 2 kgsకి తీసుకుంది. కానీ అందులో ఏం మిస్టేక్ జరిగిందంటే మామూలుగా బాస్మతి రైస్ మేము విడిగా ఉంటాయి కదండి, విడిగా అదైతే తీసుకున్నాను. అవేమో కేజీ 74 రూపీస్ అంట. అయితే ఒకదానికి బిల్ ఇదిగోండి, దీనికైతే 74 రూపీస్ చొప్పున 2 kgs 600 grams అయితే తీసుకున్నాం. 194 అయితే బిల్ పడింది. ఇంక ఇదిగోండి, నేను దగ్గర నుండి అయితే చూపిస్తాను. ఇంక ఇదైపోయాక ఇదిగోండి, ఇది తీసుకున్నాం కదా, ఇదిగోండి ఇదైతే 2.1 kg అయితే తీసుకున్నామండి. కానీ దీనికి కేజీ 195 రూపీస్ అని చెప్పేసి పడిందనమాట. దీనికి టోటల్ ఓన్లీ 2 kgs ఏమో 413 రూపీస్ వచ్చింది. బిల్లు మామూలుగా రాగానే ఎప్పుడు చెక్ చేయనండి నేను, అంటే ఎప్పుడు సామాన్లు తెచ్చుకుంటాం, కౌంట్ చేయడం ఉండదు, చెక్ చేయడం ఉండదు అనమాట. కానీ ఎందుకు చెక్ చేయాలనిపించిందో నాకే తెలీదు. నేనైతే చెక్ చేశాను అనమాట. చెక్ చేస్తే ఈ బిల్లో కూడా అంటే ఇది ఫస్ట్ ఇవి చెక్ చేసాం. ఇవి చెక్ చేస్తే 413 రూపీస్ వచ్చింది. ఇదా కాదా పక్కదా బిల్లు, అసలు ఏంటి ఇలా పడింది అనేసి అనుకుని అలా చూస్తూ బిల్ చూసానండి. ఇంకా మా హస్బెండ్ బిల్లు ఒకసారి పారేస్తారు వెంటనే. అసలు అలా అయ్యి ఉంటే ఏం జరిగిందో కూడా మాకు తెలియకపోయేది. ఇంక ఇదిగోండి బిల్లో చెక్ చేస్తే దీనికేమో ఇదిగోండి, ఇది ఉంది కదా, దీనికి ఎమలి అని పడిందండి. మామూలుగా ఎమ్లీ అంటే చింతపండు కదా, చింతపండు అనుకుని వేస్తాడేమో అని చెప్పేసి మా హస్బెండ్ అంటున్నారు. మామూలుగా నేను డిమార్ట్లో సీడ్లెస్ టామరిండ్ ఉంటుంది కదండి, కేజీ ప్యాకెట్ ఉంటుంది, అది 160 రూపీస్ ఏమో, అది నేను తీసుకున్నాను. దానికి వేరేగా బిల్లు ఉంది. అయితే ఏమైందంటే ఈ ఎమ్లీ అని ఉందని చెప్పేసి చూస్తే దీనికి కాస్ట్ మామూలుగా బాస్మతి రైస్ అయితే 74 రూపీస్ కేజీ, కానీ 195 రూపీస్ అని వేసి 2 kgsకి మామూలుగా అయితే ఒక 160 170 పడాల్సింది 413 రూపీస్ అయితే పడిందండి. అందుకని చెప్పేసి మేము డిమార్ట్కి కంప్లైంట్ రైజ్ చేద్దామని చూస్తే డిమార్ట్ కన్జ్యూమర్ కేర్ ఉంటుంది కదండి, కస్టమర్ కేర్కి ఏమో ఫోన్ చేస్తే డిమార్ట్ ఆన్లైన్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. అది కూడా వాళ్ళు తెలుగులో అవైలబుల్ లేరు, మరాఠీ హిందీ ఏవో చెప్తున్నారు. మాకు తెలుగు కావాలని చెప్తే తెలుగు వచ్చిన తర్వాత మేము కాల్ బ్యాక్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అది కూడా అవ్వలేదు. ఇంకా అదే భీమవరంలో మేము డిమార్ట్కి వెళ్ళామన్నమాట. భీమవరం డిమార్ట్కి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి అంటే అదే అక్కడికి కాల్ చేద్దామంటే ఆ నెంబర్ అయితే దొరకట్లేదండి. అంటే ఒక నెంబర్ ఉంది కానీ అసలు కంటిన్యూస్గా రింగ్ అవుతుంది కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదండి. కానీ అంటే నేను చెక్ చేసుకున్నాం కాబట్టి దొరికింది. ఒకవేళ చెక్ చేసుకోకపోతే అసలు ఇలా జరిగిందన్న విషయమే మనకు తెలియదు కదా. నేను ఇప్పటికో 15 సార్లు డిమార్ట్కి వెళ్ళి ఉంటాను. పిచ్చానికి ఏమైనా తీయకూడదు. ఇప్పటి వరకు 15 సార్లకైనా డిమార్ట్కి వెళ్ళుంటాను నేను. ఎప్పుడు ఇలా జరగలేదు. అదే ఎప్పుడు నేను చెక్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలాగ జరగడం. అదే నేను చెక్ చేసినప్పుడు ఇలా జరగడం. నాకేమనిపిస్తుంది అంటే ఈష తీయకూడదు, ఇది ఎప్పుడు ఇలానే జరిగిందేమో అని అనిపిస్తుంది కదా మనకి. మరి వాళ్ళది బై మిస్టేక్ జరిగిందా అసలు ఏంటనేది మాకైతే ఇంకేం తెలీదు. నేను మేము శ్రీరామనవమి రోజు వెళ్ళాను కదా, నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాం. నాకైతే అవ్వలేదు. నేను మా హస్బెండ్కి ఇలా వెళ్దాం అంటే 200 కోసం ఏం వెళ్తే ఆ 200 నీ చీరలు పెడతాడు, అంతకుమించి ఇంకేముండదు అది ఇది అన్నారు. అసలు ఏమైతే అది అయ్యింది. 200 అయినా వాళ్ళు ఇస్తారా లేకపోతే ఇంకేం చెప్తారో, వాళ్ళు ఏం మాట్లాడతారో ఉంది చూద్దామని చెప్పేసి వెళ్దాం అనుకున్నాను. ఇప్పటివరకు నాకైతే వెళ్ళడం అవ్వలేదండి. ఆన్లైన్లో అదే వాళ్ళకి కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేద్దామంటే అసలు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదండి. నేనైతే వీటికి ఫొటోస్ తీసాను, యాడ్ చేస్తాను చూడండి. ఇంక ఇది కూడా మా దగ్గర లక్కీగా బిల్ కూడా ఉంది కాబట్టి మీరు చాలా మంది డిమార్ట్కి వెళ్తూ ఉంటారు కదండి, చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ డిమార్ట్కి వెళ్తారు.
వెళ్ళి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఇంక నేనైతే అదొకటి చెప్దాం అనుకుంటున్నాను. అంటే వాళ్ళు కావాలనే వేసారని కాదు, బై మిస్టేక్ అయినా జరిగి ఉండొచ్చు కదా, అందుకని చెప్పేసి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. వచ్చిన తర్వాత నేనైతే చెక్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంక ఇవైతే నేను దగ్గర నుండి చూపిస్తాను, చూడండి. ఇంక ఈ వీడియోకైతే ఇంతే, బాయ్ బాయ్. ఇదిగోండి నేను వీడియో చేస్తున్న మధ్యలోనే మా పాప అయితే ఇది చింపేసింది. దీని బిల్లు ఉంది లేండి, పర్వాలేదు. ఇంక ఇదిగోండి ఇదైతే చూపిస్తున్నాను. 2.6 kgs 75 రూపీస్ కేజీ అనమాట. 190 అయితే అయ్యింది. ఇదైతే 2.1 kg అండి, కేజీ 195. చూడండి టోటల్ బిల్లు 413 రూపీస్ అయ్యింది. ఇంక ఇదిగోండి ఇది ఉంది కాబట్టి ప్రూఫ్కి పర్వాలేదు. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎమ్ఎల్ఈ అనేసాడు, చిరిగిపోయింది, కనిపించట్లేదు సరిగ్గా. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను, ఎమ్ఎల్ఈ అనేసారు చూడండి. 2.122 195 413 రూపీస్. ఇదిగోండి 2.122 195 413 రూపీస్. అదిగో ఇదిగోండి ఇక్కడైతే బిర్యానీ రైస్ అని ఉంది కదా, 2.632 74 రూపీస్ 194 రూపీస్ అయ్యింది. ఇదిగోండి 2.632 74 194 అయ్యింది. ఇంక ఇలా అయితే మిస్టేక్గా జరిగిందో ఎలా జరిగిందో తెలియదండి. ఇంక మేమైతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేదు. అయిన తర్వాత ఇదిగోండి నేను ఇప్పుడే చూసాను, ఇక్కడైతే ఫోన్ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి కాల్ చేసి అసలు ఏంటి అనేది కనుక్కుంటాం, ఏమైందో అనేది ఇంకా రాబోయే వీడియోల్లో అయితే చెప్తానండి. ప్రస్తుతానికి అయితే ఇలా జరుగుతుంది. మనలో చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ వెళ్తారు కదండి డిమార్ట్స్కి, రాగానే ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 10 minutes మనది కాదని అనుకుంటే మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి. ఇంక ఇవిడకైతే ఇంతేనండి. ఇదిగోండి మా బిల్ అయితే టోటల్ బిల్లు 6700 అయితే అయ్యిందండి. 6700 అయితే అయ్యింది. ఇంకా మీరు కూడా చెక్ చేసుకుంటారు, ఇలాంటివి ఉంటాయి, ఇలాంటి మిస్టేక్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి అందరికీ తెలియాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తుందండి. మీరు కూడా ఒకసారి వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి, బాయ్ బాయ్.